నమస్కారం. తెలంగాణలో ఉప సర్పంచులకు చెక్ పవర్‌ను రద్దు చేసే విధంగా ప్రతిపాదనలు ఈ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చేసినట్లు మనకు ఈరోజు దిశ పేపర్‌లో రావడం జరిగింది. అయితే ఈ పంచాయతీరాజ్ అధికారులు ఈ జాయింట్ చెక్ పవర్ గురించి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏందంటే, సర్పంచ్‌కి, ఉప సర్పంచ్‌కి జాయింట్ చెక్ పవర్ ఉన్న కారణంగా వాళ్ళ మధ్యలో రాజకీయ వైరుధ్యాలు ఉన్నట్లయితే చేయాల్సిన పనులు చేయకుండా వచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టడంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఏదైనా చెక్కు అంటే ఏదైనా వర్క్ చేసి బిల్లు తీసుకునే క్రమంలో సర్పంచ్ మంచిగానే సంతకం పెట్టినప్పటికీ కూడా ఉప సర్పంచ్ దగ్గరికి వచ్చేసరికి నాకేం లేదా కమిషను, నాకేం లంచం లేదా అంటే ఇండైరెక్ట్గా అట్లా అడిగి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసినట్టు చెప్పడం జరిగింది. అయితే 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెక్ పవర్ అనేది పంచాయతీ సెక్రటరీకి, సర్పంచ్కి ఇద్దరికి కలిపి ఉండేది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత సర్పంచ్కి, ఉప సర్పంచ్కి ఇద్దరికి కలిసి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా జాయింట్ చెక్ పవర్ ఇచ్చినప్పుడు అభ్యంతరాలు అంటే కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఈ యొక్క చెక్ పవర్ విషయంలో ఇబ్బందులు అనేది ఈ పంచాయతీరాజ్ అధికారులు అబ్జర్వ్ చేసి ఈ ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ తీసేసేటువంటి ప్రతిపాదనలు చేసినట్టు మనకైతే తెలుస్తుంది. నిజంగా మనం గమనించినట్లయితే ఇలా సర్పంచ్ అనేటువంటి వ్యక్తి ఒక గ్రామం మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఒక 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో ఈ 1000 ఓట్లతోటి పోటీ పడి ఆయన ఖర్చు పెట్టో లేకపోతే నానా తంటాలు పడి సర్పంచ్ అయిపోతాడు. ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, ఈ 1000 ఓట్లు ఉన్నటువంటి వార్డులో ఏదో ఒక వార్డులో 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఒక వార్డులో ఒక 200 ఓట్లతోటి పోటీ పడి ఆయన చాలా ఎంతో మినిమల్ ఖర్చుతోటి ఉప సర్పంచ్ వార్డు మెంబర్ అవుతాడు. ఆ తర్వాత ఉప సర్పంచ్ అవుతాడు. ఈ 200 ఓట్లతోటి పోటీ పడి వచ్చినటువంటి ఉప సర్పంచ్ ఏం చేస్తాడంటే, ఈ 1000 ఓట్లతోటి పోటీ పడి సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని మంచోడైతే పర్వాలేదు, కానీ ఒకవేళ ఆయన స్వార్థంగా ఆలోచించినట్లయితే ఎటువంటి బిల్లు వచ్చినప్పటికీ కూడా ఆడ ఖర్చు పెట్టుకున్నాడు ఉంటాడు. ఇక్కడ ఈయనేమో నాకేంది నేను సంతకం పెడుతుందుకు అని చెప్పేసి ఉప సర్పంచులు అడుగుతున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మనకు ఏంటంటే, ఒకటి ఉప సర్పంచ్కి లేని జాయింట్ చెక్ పవర్ కారణంగా సర్పంచ్కి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి, పనులు చేయకుండా, బిల్లుల విషయంలో సరిగ్గా రాకుండా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీళ్ళిద్దరికీ అంటే సర్పంచ్కి, ఉప సర్పంచ్కి ఇద్దరికీ జాయింట్ చెక్ పవర్ ఉన్న కారణంగా ఏదైనా నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు పంచాయతీ సెక్రటరీ వాళ్ళిద్దరు ఖర్చు పెట్టుకురు, నాకు సంబంధం లేదు అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి. ఉప సర్పంచ్కి కనుక చెక్ పవర్ రద్దు చేసి పంచాయతీ సెక్రటరీకి, సర్పంచ్కి ఇద్దరికి కనుక జాయింట్ చెక్ పవర్ ఇచ్చినట్లయితే నిధుల ఏదైతే వినియోగంలో ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ, లేకపోతే మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు కానీ ఈ పంచాయతీ సెక్రటరీ భయంతో కొంచెం జాగ్రత్తగా పైసలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా వచ్చేసి ఉప సర్పంచ్కి చెక్ పవర్ రద్దు చేసేటువంటి విషయం అయితే కాస్త మంచి విషయం మనంగా భావించవచ్చు. ఎందుకంటే మనం గ్రామాలలో చూస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఉప సర్పంచ్, సర్పంచ్ ఇద్దరు చెరో పార్టీ నుంచి ఉన్నట్టయితే అది ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయ వైరుధ్యాల కారణంగా. మొత్తంగా ఈ యొక్క నిర్ణయాన్ని సర్పంచులైతే స్వాగతించేటట్టే నాకు అనిపిస్తుంది. ఇక పంచాయతీ సెక్రటరీలు, ఉప సర్పంచుల సంగతి అయితే మనకు చూడాలి ఏమని మాట్లాడతారో.